వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విచి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ ఎన్నికల్లో భాగంగా ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. అయితే ఈ అంశానికి సంబంధించి విపక్షాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు ఇది పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా జరుగుతోంది, అనేక మంది ఓటర్లను కావాలని తొలగిస్తున్నారు, అది కూడా మాకు ఓట్లు వేసేటువంటి వాళ్ళని తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షం ఒక సరికొత్త మాటను తీసుకొని వస్తోంది. గతంలో కూడా అనేక సార్లు ఈ ప్రక్రియ జరిగింది, దాదాపు 8 సార్లు జరిగింది. గతంలో 2003 తర్వాత ఒక్కసారి కూడా జరగలేదు ఈ ప్రక్రియ. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొదలు పెడుతున్నారు. అంటే 2003 తర్వాత మరణించిన వారి ఓట్లు కావచ్చు, లేకపోతే కొత్తగా యాడ్ అయినటువంటి వారి ఓట్లు కావచ్చు, అనేక రకాలుగా ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి సరైన రివిజన్ జరగలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ ఆ తర్వాత జరగలేదు కాబట్టి. సరే, ఇప్పటికైనా జరుగుతోంది, ఖచ్చితంగా సంతోషించాల్సినటువంటి అంశమే, దేశవ్యాప్తంగా ఖచ్చితంగా జరగాలి. కానీ ప్రతిపక్షం అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు తెర మీదకు చాలా బలంగా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది, ఎస్ఐఆర్ అంటే ఏంటి, బీహార్లో ఏం జరిగింది, దేశవ్యాప్తంగా ఏం జరగబోతోంది, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది గెస్టులు కూడా కొద్దిసేపట్లో యాడ్ అవుతారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. సో 2003 తర్వాత అయితే ఎస్ఐఆర్ ఆ తర్వాత జరగలేదు ఈ రివిజన్. ఎందుకు జరగలేదనే ప్రశ్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఆ తర్వాత మిగిలినటువంటి అంశాలు కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ విషయంలో చాలామందికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండటం సహజమే. ఎందువల్ల అంటే మీరు అన్నట్టు దాదాపు 25 సంవత్సరాల తర్వాత మనం రివిజన్ అనే ప్రక్రియను ఇప్పుడు ప్రారంభం చేసుకున్నాం. 25 years అనేది ఇట్స్ ఏ వెరీ లాంగ్ అండ్ లెందీ టైం అని నేను అనుకుంటాను. ఎందువల్ల అంటే రివిజన్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 years. మరి అలా కాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంత టైం ల్యాగ్ ఉండటం వల్ల ఇప్పుడు అనేక సందేహాలకు కూడా తావిస్తోంది. అది మరీ ముఖ్యంగా ఇప్పుడు బీహార్ ఎన్నికలు అక్కడ ఉండటం వల్ల అది ఇరు పక్షాలు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అపోజిషన్ కొన్ని మనం ఊహించినటువంటి ఆక్షేపణలు చేస్తోంది. అదేమిటి అంటే అది కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి బీజేపీతో కుమ్ముక్కై, కూటమితో కుమ్ముక్కై ఇటువంటి ప్రక్రియను ఇప్పుడు ప్రారంభం చేసింది అని ఒక ఆక్షేపణ చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు మీరు అన్నట్టు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఈ రివిజన్ ప్రాసెస్ మనం ఎందుకు తీసుకోవాలనేటువంటి నేపథ్యాన్ని ఇప్పుడు చూద్దాం విజయ్ గారు. ఎస్, ప్రధానంగా బీహార్ ఎన్నికల విషయంలో తీసుకున్నట్లయితే అక్కడ కొన్ని లక్షల ఓట్లను మాయం చేశారు, అనేక మంది ఓటర్లను తొలగించారు, కావాలని తొలగించారు, విపక్షాలకు అన్యాయం జరిగిందనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా. వాస్తవికంగా అసలు ఏం జరిగింది, 63 లక్షల ఓటర్లను తొలగించారని ప్రతిపక్షం చెప్తున్నప్పటికీ దానికి సరైన ఆధారాలు లేవని ఈసీ చెబుతోంది. దాంతోపాటుగా కోర్టులకు కూడా వెళ్ళారు. దాంతోపాటుగా ఒక 3.6 లక్షల మంది ఓటర్లకు సంబంధించి వారంతా అనర్హులుగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెబుతోంది, మేము తొలగించిన ఓట్లకు సంబంధించి కూడా దానిపైన ఒక్క పిటిషన్ కూడా రాలేదంటే ఒక అభ్యంతరం కూడా రాలేదు, కాబట్టి తొలగించినవన్నీ చాలా క్లియర్గానే తొలగించామనేది ఎలక్షన్ కమిషన్ వాదన. కానీ ప్రతిపక్షాలు, విపక్షాలు ఎందుకు పదే పదే ఇటువంటి ఆరోపణలు, ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఓట్ల చోరీ అని, ఇప్పుడు మళ్ళీ ఈ అంశం పైన ఎందుకు పదే పదే ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేస్తూ ఇటువంటి ఆరోపణలు చేస్తుంది అనుకోవాలి శర్మ గారు? ముఖ్యంగా విజయ్ గారు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఒక కాన్స్టిట్యూషనలీ క్రియేటెడ్ ఎంటిటీ కాబట్టి దాని యొక్క అధికారాలు కానివ్వండి, దాని యొక్క పరిధి కానివ్వండి, దాని డెసిషన్ మేకింగ్ అథారిటీ కానివ్వండి చాలా విస్తృతంగా ఉంటాయి. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని ఆర్టికల్స్లో చాలా స్పెసిఫిక్గా ఈ యొక్క రైట్స్ గురించి, ఎలక్షన్ కమిషన్ యొక్క అథారిటీ గురించి మనకు స్పష్టంగా చెప్పింది. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలైడ్ విత్ సెక్షన్ 54 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. మరి ఈ రెండింటి యొక్క సారాంశం ఏమిటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి హోదా ప్రకారం అది సూపరింటెండెన్స్ అలాగే డైరెక్షన్ అండ్ కంట్రోల్ అథారిటీస్ కలిగి ఉంటుంది. అలాగే ఎలక్షన్స్ విషయంలోనూ, అలాగే అలైడ్ మ్యాటర్స్ లైక్ ప్రిపేరింగ్ ద ఎలక్టోరల్ రోల్స్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్కు కొన్ని ప్రత్యేకమైనటువంటి హోదాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి పరిధి ఏమిటి అంటే ఇట్ షుడ్ మేక్ దట్ ఎలక్టోరల్ లిస్ట్ సేక్రెడ్ అండ్ చేస్ట్ అండ్ ప్యూర్. మరి అటువంటి లిస్టును తయారు చేయడం కూడా ఇందులో భాగమే. ఎందువల్ల అంటే
ఎలిజిబిలిటీ, ఓటర్ ఎలిజిబిలిటీ అనేటువంటిది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మిగిలిపోతుంది. కాబట్టి మరి ఎలక్షన్స్ బీయింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ గుడ్ డెమోక్రసీ, మనం ఆలోచన చేసినట్టయితే ఎలక్టోరల్ రోల్స్ అనేవి చాలా ముఖ్యంగా ఉంటాయి విజయ్ గారు. మరి ఈ నేపథ్యంలో who is eligible to participate in the elections and who is not ineligible to participate అనేటువంటి విషయం కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఫ్రీ అండ్ ఫేర్ అన్బయాస్డ్ ఎలక్షన్స్ జరగాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో, మనకు ఆర్టికల్ 326 కూడా చాలా స్పష్టంగా చెప్తోంది, one who is a national of India and one who is not lesser than 18 years of age and one who is not otherwise disqualified. మరి ఈ 3 క్రైటీరియం ప్రకారం he is eligible to vote in the particular constituency అని చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక విషయం చూడాలి, దాదాపు 25 ఇయర్స్గా రివిజన్ అనేది జరగలేదు. మరి ఈ 25 ఇయర్స్లో జరిగినటువంటి అంశాలేంటి, అలాగే ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది ఇట్ స్టాండ్స్ ఫోర్మోస్ట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ది కన్సర్న్స్ దట్ ఎలక్షన్ కమిషన్ ఫేసెస్. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఇటు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే రోహింగ్యాస్ను మనం ఎప్పుడూ మర్చిపోరాదు, అలాగే ఇప్పుడు అసోం కానివ్వండి, అలాగే ఎక్కడైతే మనం వీఆర్ కనెక్టెడ్ విత్ అదర్ కంట్రీస్, ఆ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వలస, అక్రమ వలస ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. వీ కెనాట్ సెండ్ ఎ నేషనల్ జస్ట్ లైక్ దట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అన్లెస్ హీ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ నాట్ ది నేషనల్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆ ప్రక్రియ చేపట్టాలి అంటే రివిజన్ ఇస్ ది ఓన్లీ ప్రాసెస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకున్నటువంటి వెస్టెడ్ పవర్స్ వల్ల ఈ ప్రక్రియను ప్రారంభం చేసింది. అయితే మనం ఇప్పుడు అపోజిషన్ను కూడా ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ బేసిక్గా స్థూలంగా మనం చూసినట్టయితే 2 అంశాలు ఉంటాయి విజయ్ గారు. ఒకటి, ఇప్పుడు తీసుకున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఆక్షేపణ పాలసీ మ్యాటర్స్లో ఉందా లేకుంటే ఎగ్జిక్యూషన్ మ్యాటర్స్లో ఉందా అనేటువంటిది అపోజిషన్ స్పష్టంగా చెప్పాలి. ఆర్ యూ అగైన్స్ట్ ది వెరీ పాలసీ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆర్ ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ సమ్ execution like some kind of excuses or what not to be happened are happening within execution matters అని మీరు భయపడుతున్నారా? మీకు నిజంగా ఉన్నటువంటి భయం దేని గురించి? అసలు ఇటువంటి నిర్ణయం, ఈ పాలసీలో మీకు ఏదైనా విభేదం ఉందా లేకుంటే ఈ పాలసీని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో మీకు ఏదైనా భిన్నమైన అభిప్రాయం? ఎందువల్ల అంటే ఇది డెమోక్రసీ కాబట్టి అపోజిషన్ ఈజ్ వెల్కమ్ టు రైజ్. ఎందువల్ల అంటే అపోజిషన్ కూడా అది బాధ్యత. ఏదైనా ఒక కొత్త మూవ్ చేసినప్పుడు అది కనుక అపోజిషన్ తనకున్నటువంటి డేటా ప్రకారం, అలాగే తనకున్నటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ మెజర్మెంట్ ప్రకారం అది దేశానికి హితవు కాదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అది వాయిస్ను లేవనెత్తాలి. మరి అటువంటి వాయిస్ను లేవనెత్తినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తగిన చర్యలు తీసుకుంటుంది, తగిన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు అక్రమ వలసదారుల గురించి చెప్పారు కాబట్టి కేవలం బార్డర్ స్టేట్స్లో కాకుండా ఇటు హైదరాబాద్లో కూడా ఎక్కువగా ఉంటున్నారు. అవునండి. అండ్ ఈ సెకండ్ ఫేజ్ కాబట్టి మిగిలినటువంటి ఫేజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అర్హత లేని ఓటర్లను కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా జరగాలి. మరోవర్ ఫిల్టర్ కూడా 3 times చేస్తారంట. 3 సార్లు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఆ రివిజన్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇంటికి 3 సార్లు వచ్చి 3 times కన్ఫర్మ్ చేసుకుని మరి ఇదంతా చేస్తారు. అంటే చాలా పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేశారు, పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తున్నారనే చెప్పుకోవాలి. అవునండి విజయ్ గారు, ముఖ్యంగా మీరు హైదరాబాద్ విషయం ఎత్తారు కాబట్టి హైదరాబాద్లో మనం ఎన్నో క్లాసిక్ కేసెస్ చూసాం. వేరే నైజీరియన్స్ who are involved in some drug scandals and other illegal activities, వాళ్ళందరూ కూడా వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి చాలామంది మన హైదరాబాద్లో దే ఆర్ ఇన్ సమ్ హైడౌట్స్. మరి వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్ ప్రకారం వాళ్ళు దే హ్యావ్ టు గో టు దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. కానీ వాళ్ళు పాస్పోర్ట్ను మళ్ళీ దాన్ని పెంచుకోకుండా, డేట్స్ను పెంచుకోకుండా, ఎక్స్టెండ్ చేసుకోకుండా, రివైజ్ చేసుకోకుండా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అంటే అది కూడా ఒక ఇల్లీగల్ సినారియోగా మనం భావించాలి ఫ్రమ్ ది జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఒక రకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏరివేతగా మనం తీసుకోవాలి. ఏదైతే కొంతమంది మన దేశంలో కానివ్వండి రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో లేదా కొంతమంది ఇంటెన్షనల్లీ మన దేశంలో ఉంటూ వాళ్ళ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉంటున్నారో అటువంటి వాళ్లను మన దేశం నుండి పంపించాలి. ముఖ్యంగా మన దేశంలో వాళ్లకు ఓటు వేసేటువంటి అర్హత ఎట్టి పరిస్థితిలో కూడా ఉండే అవకాశం లేదండి. ఎందువల్ల అంటే అవర్స్ ఈజ్ ఎ డెమోక్రసీ, ఇంకోటి వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి మనకు ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. డెమోక్రసీని కంటిన్యూస్గా నడపాలి అంటే కలుపు ఏదైతే ఉంటుందో దాన్ని, ఇప్పుడు మనం పొలాల్లో వెళ్తే కూడా రైతులు ఉన్న మొక్కల్లో మధ్యలో ఏదైనా కలుపు మొక్క ఉంటే తీసేస్తారు. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ బెటర్ ప్రొడ్యూస్. ఇంకా మనకు అక్కడ వచ్చేటువంటి రాబడి దిగుబడి ఎక్కువ రావాలనేటువంటి సదుద్దేశంతోనే ఆ ప్రక్రియ జరుగుతుంది, కానీ పంటను నాశనం చేయటమో వినాశనం చేయటమో అక్కడ రైతు యొక్క ఉద్దేశం కాదు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రక్రియను చేపట్టింది. మరి దీని విషయంలో అపోజిషన్కు ఉన్నటువంటి ఏదైనా అనుమానాలు కానివ్వండి, భయాలు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఉంటే ఒక ఫార్మాట్ అని ఉంటుంది, ఒక ఫార్మల్ వే ఆఫ్ లాంచింగ్ ఇట్స్ అబ్జెక్షన్ అని అంటాం. లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రాసెస్ అనేది పెట్టింది. దాని ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా పార్టీ కానీ ఈ విధంగా మాకు చేసినటువంటి లేదా తలపెట్టినటువంటి రివిజన్ ప్రాసెస్లో ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి కైండ్లీ క్లారిఫై అని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగవచ్చు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా డెఫినెట్లీ ఇట్ విల్ రెస్పాండ్ అని నేను భావిస్తాను. ఎస్. అండ్ మరొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలకు పైగా 20 సంవత్సరాల దగ్గరగా కావస్తుంది ఇంకా ఈ రివిజన్ జరగకుండా. మీరు అన్నట్లుగా మొదట్లో ప్రతి 5 సంవత్సరాలకు ఖచ్చితంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా దేశంలో ఉంది. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు రివిజన్ కూడా జరగాలి కదా. లేకపోతే అంటే ఎన్నో చోట్ల ఒక ఓటు వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోవడము, లేకపోతే ఒక ఓటు వల్ల ఈ పంచాయతీల్లో సర్పంచ్లు ఓడిపోవడం జరిగింది, అనేక కేసుల్లో జరిగింది అలాంటిది. కాబట్టి ప్రతి ఓటు కూడా అత్యంత ముఖ్యమే. రివిజన్ కేర్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు డిలే అయింది అనుకోవచ్చు? అంటే ఇది ఎలక్షన్ కమిషన్ తప్ప లేకపోతే ప్రభుత్వాల వైఫల్యమా? ఎందుకు ఇంత డిలే అయింది శర్మ గారు? ముఖ్యంగా మనం భావించినట్టయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే టైం టు టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి చర్యలు చేపట్టింటే బాగుండేది. పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి, ప్రభుత్వాలు కూడా భిన్న భిన్నమైనటువంటి పార్టీల ద్వారా ఏర్పడుతుంటాయి, కానీ స్థిరంగా ఉండేటువంటి వ్యవస్థలు కాబట్టి వ్యవస్థల్లో ఇటువంటి మార్పులు రావాలి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చాలా రోజుల తర్వాత ఇటువంటి ప్రక్రియ చేపట్టడం వల్ల కూడా అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకే మాట చెప్తోంది, ఎవరికైనా ఆక్షేపణ ఉంటే ఖచ్చితంగా సిటిజన్ అయినా, అపోజిషన్ లీడర్ అయినా, లేకుంటే పార్టీ హెడ్ అయినా కానీ మేము ఒక ప్రాసెస్ అని పెట్టాం. ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి. ఫార్మల్గా వాళ్ళు క్లెయిమ్ చేయాలి. చేస్తే ఎలక్షన్ కమిషన్ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వాయిస్ చేసేటువంటి అపోజిషన్ పార్టీస్ ఫార్మల్గా వాళ్ళ ఈ కంప్లైంట్ని ఎందుకు రైజ్ చేయడం లేదనేటువంటి టాక్ కూడా మనం వింటున్నాం. మరి అది కూడా అపోజిషన్ పార్టీస్ చూడాలి. ఎందువల్ల అంటే మియర్లీ థ్రోయింగ్ మడ్ అట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్. ఎందువల్ల అంటే 4 Sides టీవీ అనేటువంటిది సిద్ధాంతం ప్రకారం అన్బయాస్డ్ అండ్ అన్కలర్డ్ కాబట్టి మనకు ఏ పార్టీతో ఎటువంటి అఫిలియేషన్ లేదు. ఇక్కడ అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ను టార్గెట్ చేస్తుందో ఆ విషయంలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఇది బీజేపీతో కానీ లేదా ఏదైనా కూటమితో కానీ కుమ్మక్కైంది అనేటువంటి మాటను మనం ఎలా చూడాలి అని ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ఎందువల్ల అంటే అది చాలా పెద్ద మాట. మన వ్యవస్థల్ని మనమే నిర్వీర్యం కనుక చేసుకున్నట్టయితే రేపు పొద్దున డెమోక్రసీకి పెనుముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మన పొరుగు దేశాల్లో కూడా మనం చూసాం విజయ్ గారు, అసలు అక్కడ వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అవి రూపం పూర్తిగా కంప్లీట్గా వైప్డ్ అవుట్ కావడం వల్లే అక్కడ డెమోక్రసీ లేక మిలిటరీ రూల్ కానివ్వండి, అథారిటేరియన్ రూల్ కానివ్వండి, అలాగే ఈవెన్ సమ్టైమ్స్ దెర్ ఆర్ పెక్యులియర్ అండ్ వియర్డ్ సిచ్యువేషన్, జియోపొలిటికల్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఆ నేపథ్యంలో మన దేశానికి అటువంటి దుస్థితి రాకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషన్ అంటే కాన్స్టిట్యూషనల్లీ క్రియేటెడ్ ఎంటిటీస్ విషయంలో మాట్లాడేటప్పుడు
ఫార్మల్గానే వ్యవహరించాలి అని మనం కోరుకుంటున్నాం. ఎస్. అండ్ ఈ 25 సంవత్సరాల్లో చాలా వరకు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే నూతన ఓటర్లకు సంబంధించి కావచ్చు, సరైన ప్రక్రియ జరగకపోవడం వల్ల కూడా చాలా నష్టం జరిగే ఉంటుంది. ఇప్పటికైనా ఇవన్నీ సరిచేసుకుని ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తోంది కాబట్టి ప్రతిపక్షాలు ఆహ్వానించాల్సింది పోయి, అంటే వాళ్ళే ఖచ్చితంగా రివిజన్ చెయ్యండి అని చెప్పాల్సింది పోయి వద్దు అని చెప్పడాన్ని ఎలా చూడాలి శర్మ గారు? ముఖ్యంగా ఒకటి ఉంటుంది విజయ్ గారు, మన దేశంలో ఎలా అంటే ఎవరు పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అపోజిషన్ ఏముంటుందంటే అది వాళ్ళ స్వలాభాని కోసం చేస్తున్నారనేటువంటి ఒక ఆక్షేపణ కామన్గా మనం చూస్తుంటాం. అది పార్టీస్ అపార్ట్. అయితే నిజంగా అక్కడ ఏదైనా అటువంటిది ఉందా అంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ వెరీ ఓపెన్ అండ్ క్లియర్. ఎవరికి ఎటువంటి ఇది ఉన్నా కూడా మీరు చెప్పండి అని. మీరు ఇప్పుడు ఒక మంచి పాయింట్ అన్నారు. అసలు డెత్ రేట్ కానివ్వండి, అలాగే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రిపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇప్పటికి కూడా సరిగా డెత్స్ ఆర్ నాట్ బీయింగ్ రికార్డెడ్. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యాబ్సెంటీస్ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అదే చెప్తోంది. ఇప్పుడు ర్యాపిడ్ అర్బనైజేషన్, అలాగే ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి కూడా ఈ ఓటింగ్ అనేటువంటిది ఇవ్వటం, అంటే న్యూ ఓటర్స్ ఆర్ వెల్కమ్డ్ ఇన్ టు దిస్ ఎలక్టోరల్ రోల్స్. అలాగే మనం చూసినట్టయితే ఫ్రీక్వెంట్ మైగ్రేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, ఈరోజు హైదరాబాద్లో ఉంటాడు, రేపొద్దున బెంగళూరులో ఉంటాడు, రేపు ఇంకో రోజు గౌహతిలో ఉంటాడు. అలా ఇప్పుడు ఉన్నటువంటి పేస్ ఆఫ్ లైఫ్ హ్యాస్ బికమ్ డిఫరెంట్. మరి ఈ నేపథ్యంలో 2 చోట్ల ఉండటం ఇంపర్సానిఫికేషన్ అని అంటాం. మరి అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రివిజన్ అనేటువంటిదేమో మంచి ప్రక్రియ. మరి ఇక్కడ ఉన్న సందేహం అంతా కూడా ఎక్కడుందంటే ఇప్పుడు బీహార్ ఎన్నికల ముందు ఇది ప్రారంభం చేయటం వల్ల ఈజ్ ఇట్ ఎయిమింగ్ ది బీహార్ రిజల్ట్ అనేటువంటిది ఒక అనుమానం. అలాగే ప్రక్రియ చేపట్టే విధానంలో ఏమైనా అనుకోని విధంగా యాడ్ ఆన్స్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి ఇవి జరుగుతాయేమో అనేటువంటి ఒకటి ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమో చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్లో రికార్డ్ చేసుకొని ఉండడం, అలాగే డెత్స్ను రిపోర్ట్ చేయకపోవడం, అలాగే కొత్తగా వచ్చినటువంటి ఫ్రెష్ ఓటర్స్ యొక్క వాళ్ళను ఇంక్లూడ్ చేయకపోవడం, ఇదంతా కూడా నిజంగా ప్రాసెస్కు విరుద్ధం. కాబట్టి మేము ఈ చర్యను చేపట్టాము. ప్రస్తుతం వీఆర్ సీయింగ్ దట్ అకార్డింగ్ టు ది న్యూస్ విచ్ ఇస్ ప్రివలెంట్, మనకు ఈ యొక్క SIR 2.0 ఈజ్ అండర్ వే. మనం ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ కూడా ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో నిజంగా వాళ్ళకు అబ్జెక్షన్ ఉంటే ఎలక్షన్ కమిషన్ అడగాలి, లేదా వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎందువల్ల అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫేవరింగ్ ఎనీ పర్టికులర్ పార్టీ, దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఎందువల్ల ఇట్ ఈస్ క్లియర్లీ అబౌవ్ ది పాలిటిక్స్. కాబట్టి మనం ఈ ప్రక్రియ విషయంలో అనుమానాలు కనుకుంటే అంతకు ముందే మనం దీన్ని క్లియర్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్గా మనం తీసుకుంటే ఇట్ ఈస్ హైలీ వెల్కమింగ్ అని నేను భావిస్తున్నాను. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే కీలకంగా మీరు ఇప్పుడు కూడా ప్రస్తావించారు, అవును, చాలా మంది మైగ్రెంట్స్ ఉంటారు మన దేశంలో, ఈ సిటీ నుంచి ఆ సిటీకి, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి అని మనం తెలుగు స్టేట్స్లోనే చాలా క్లియర్గా గమనించవచ్చు. 2 స్టేట్స్లో ఓట్లు ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. సో వీళ్ళను కూడా కొంత ఒకే చోట ఓటు ఉండేలాగా క్లియర్ కట్గా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈసీకి ఉంది. మరోవర్ ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే దేశం ఇంత డిజిటలైజ్ అవుతోంది, ఐరిస్ ద్వారా ఈరోజు ఎవరెక్కడ ఉన్నారో గుర్తించగలుగుతున్నాం, ఫింగర్ ప్రింట్స్ ఉంటున్నాయి, ఇన్ని ఉన్నా కానీ ఎందుకు ఇలా 2 చోట్ల ఓట్లు, లేకపోతే కొంతమందికి 3 చోట్ల ఓట్లు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో డిజిటలైజేషన్ ద్వారా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. అయితే నిజంగా చెప్పాలి అంటే మీరు అన్నట్టు ఒక 2 decadesగా ఈ ప్రాసెస్ గురించి ఆలోచన జరుగుతున్నాయండి. డిజిటలైజేషన్ వైపే ఇండియా కూడా వెళ్తోంది. అవును అవును. ఇప్పుడు టెక్నాలజికల్గా చూసినట్టయితే మన దేశం ఎంతో సాఫిస్టికేటెడ్గా ఉంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ మనం వాడుతున్నాం. అయితే కూడా ఇక్కడ రావాల్సినంత అవేర్నెస్ లేకపోవడం, అలాగే టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇట్ హ్యాస్ టు రీచ్ అవుట్ టు ది ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ వాస్ట్ కంట్రీ. మన దేశం యొక్క భిన్నమైనటువంటి భౌగోళిక స్వరూపం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు, ఇంకా చాలా రూరల్ ఏరియాస్ ఎలా ఉన్నాయంటే అక్కడికి ఇంకా మనం ఈ హిల్లీ ట్రాక్స్ కానివ్వండి, అలాగే గిరిజనుల విషయంలో కూడా మనం చూసినట్టయితే వాళ్ళలో అసలు ఎలక్టోరల్ రోల్స్లో ఎంతమంది ఉన్నారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఈనాటికి మిగిలిపోయినటువంటి నేపథ్యంలో దే ఆల్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్. వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని రావాలి. అలాగే ఎవరు ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం
ineligible candidates, illegal candidates must be removed from the rolls. Both are important అని నేను భావిస్తున్నాను. ఎస్, అంటే ఇప్పటికైనా కానీ ఈ రివిజన్ జరగాలని కోరుకోవాలి. అండ్ అన్ని స్టేట్స్లో కూడా జరగాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్లో ఒక దాదాపు 10 స్టేట్స్ని 2 9 స్టేట్స్ 3 యూనియన్ టెరిటరీస్ కూడా యాడ్ చేశారు. అండ్ మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా థర్డ్ ఫేజ్లో చేస్తారేమో మరి. కానీ ఈ ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి మరి ఈసీ సీరియస్గా తీసుకొని దానికి సంబంధించిన చేంజెస్ చేస్తుందా, లేకపోతే ఇదే ప్రక్రియలో ముందుకెళ్తుందా అంటే ఎలా చూడాలి? ముఖ్యంగా మనం ఒక ప్రశ్నను అడగాలండి అపోజిషన్. ఎందువల్ల అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అడిగే ముందు మీ డేటా ఏంటి, దాని శాంక్టిటీ ఏంటి, ఇది చాలా ముఖ్యం. అలాగే మీరు ఏ బేసిస్లో విభేదిస్తున్నారనేటువంటిది కూడా ముఖ్యం. ఎందువల్ల అంటే ఒక ఎవిడెన్షియల్ స్టేట్మెంట్ కాకపోతే కనుక మన వ్యవస్థపై మనమే ఒక రకంగా దాన్ని బురద చల్లుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటిది నిజంగా ఇప్పుడు ఇది పార్టీల మధ్య ఉన్నటువంటి పోరు కాదండి. అల్టిమేట్గా దీని ఎఫెక్ట్ అంతా కూడా ప్రజలపైన పడుతుంది. ప్రజలకు గనక అసలు ఎలక్షన్ కమిషన్ మీద కానివ్వండి, ఎలక్షన్స్ మీద కానివ్వండి, అలాగే ఎలక్టోరల్ రోల్స్ పైన కానివ్వండి, వీటిపై నమ్మకం కనుక పోయిందంటే అసలు డెమోక్రసీకి అది పెను ముప్పుగా దాపరించేటువంటి పరిణమించేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎవరికి అబ్జెక్షన్ ఉన్నా దాన్ని ఒక పద్ధతి ప్రకారమే ఆ అబ్జెక్షన్ను వాళ్ళు ప్లేస్ చేయాలి. దానికి ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెడీ టు ఆన్సర్. If you are not getting right answer or response from the Election Commission of India, then honorable courts are there. Or you can approach them and you can get the clarification from the honorable courts అని నేను భావిస్తాను. ఎస్, మరోవర్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే బదులు ఒకవేళ ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా మీరు అన్నట్లు ఆ వేలో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఇలా బహిరంగంగా కామెంట్ చేయడం వల్ల దేశ ప్రతిష్ట కూడా కొంత భంగం వాటిల్లుతోంది అనేటువంటి చర్చ కూడా ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే అసలు భారతదేశంలో ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. అది కంటిన్యూస్గా ఒక 75 yearsగా మనం దాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనం చూసాం, ఫ్రాన్స్లో 2 సంవత్సరాల లోపలనే 5 సార్లు ప్రైమ్ మినిస్టర్ మారారు. అక్కడ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ ఈజ్ ఆల్సో అండర్ ఫిక్స్. అంటే డెమోక్రసీ అనేటువంటిది వేరే దేశాల్లో బలహీనపడుతోంది. అలాగే యూకేలో చూసాం, అలాగే ఇటలీలో చూసాం, డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్లో చూసాం. మరి ఈ నేపథ్యంలో భారతదేశంలో ఇంత పెద్ద దేశమైనా కూడా ఈ డెమోక్రసీ అనేటువంటిది ఇప్పుడు మన పొరుగు దేశాల్లో కనుక చూసినట్టయితే డెమోక్రసీ అనే పదం నిజంగా దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో దాన్ని మనకు ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ మిలిటరీ రూల్ కానివ్వండి, డిఫరెంట్ రూల్స్ అక్కడ చాలా కాలం ఉన్నటువంటి నేపథ్యంలో డెమోక్రసీ ఇంత పకడ్బందీగా మన దేశంలో ఉండడానికి కారణం ఏంటంటే వ్యవస్థలు అంత అద్భుతంగా పనిచేయటమే. మరి అటువంటి వ్యవస్థను మనమే నిర్వీర్యం చేసుకోవడం తప్పని నేను భావిస్తాను. నిజంగా ఆక్షేపణ ఉండటం తప్పు కాదు, కానీ దాని పద్ధతి ప్రకారం క్లారిఫై చేసుకోవాలి, పద్ధతి ప్రకారమే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వ్యవస్థల్ని కనుక మనం వాటిని బలహీనపరుచుకుంటే ఆ తర్వాత డెమోక్రసీ కనుక దెబ్బతిన్నట్టయితే కోలుకోలేనటువంటి ఒక ప్రమాదం అంచులకు భారతదేశం వెళ్ళిపోతుంది. అటువంటి జరగరాదు. కాబట్టి అపోజిషన్ అయినా రూలింగ్ పార్టీస్ అయినా కూడా ఈ కాన్స్టిట్యూషనలీ క్రియేటెడ్ ఎంటిటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఫోర్ సైడ్స్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు చాలామంది ప్రశ్నించేది, ఎలక్షన్ కమిషన్ పైన ఇంత బహిరంగంగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ చాలా సైలెంట్గా ఉంటుంది? చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటువంటి హక్కు బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంది కదా. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూలమే ఓటు. ఆ ఓటు నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ పైనే మనం వేలెత్తి ప్రతిసారి చూపిస్తుంటే ప్రజాస్వామ్యమే అపహాస్యం అవుతుంది కదా. కాబట్టి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అవునండి, నిజంగా కూడా చాలామందికి ఈ సందేహమే ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడైతే అప్రోచ్ అయితే ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఫార్మల్గా మాకు ఇంతవరకు కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేదు, మాకున్నటువంటి ఒక విధి విధానాలు మాకుంటాయి, వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రోటోకాల్స్. మరి ప్రోటోకాల్ బేస్డ్ ఎంటిటీస్ మేము కాబట్టి మాకు చెప్పినటువంటి ఒక పద్ధతిలో కనుక మీరు ఫార్మల్ కంప్లైంట్ రైజ్ చేస్తే మేము ఇమీడియట్లీ వీ విల్ రెస్పాండ్, వీ విల్ రీచ్ అవుట్ టు యూ అని చెప్తోంది. అండ్ యాడెడ్ టు దట్ ఇట్ ఈస్ గివింగ్. మేము ఎందుకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి అనేటువంటి విషయం కూడా జ్ఞానేష్ కుమార్ కానివ్వండి, వాళ్లకు ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందువల్ల అంటే ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి
ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఇక్కడ రివిజన్ ఇప్పుడు కనుక జరగకపోతే మనకు ఇన్ఫిల్ట్రేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉండటం, ఇల్లీగల్ మైగ్రేషన్స్ జరగడం, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం, వీటన్నిటి వల్ల డెమోక్రసీకి చాలా ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే ఎవరైతే నిజంగా ఎలిజిబుల్లో వాళ్లకు ఓటు హక్కు ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము సమగ్రంగా ఈ యొక్క పాలసీని ముందుకు తీసుకొని వచ్చామని చెప్పారు. కాబట్టి అబ్జెక్షన్స్ ఆర్ వెల్కమ్, బట్ దే హ్యావ్ టు బీ మేడ్ ఇన్ ఏ ఫార్మల్ వే అని వాళ్ళు చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. అనేక అంశాలకు సంబంధించి అంశంలో ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఇటు డెఫినెట్గా శర్మ గారు చెప్తున్నట్లుగా ఇటు ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ అబ్జెక్షన్స్ ఉన్నాయో అవి కూడా లిఖితపూర్వకంగానో లేకపోతే సర్టన్ వేలో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ రివిజన్ ఏదైతే జరుగుతుందో ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఖచ్చితంగా జరగాలి. ఇప్పటికే లేట్ అయిందని భావించాల్సి ఉంటుంది. ఇకనైనా కానీ సరైన క్రమంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇటువంటి రివిజన్ జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశం భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో లేకపోతే ఇంతకంటే గొప్పగా ముందుకెళ్లాలని కోరుకుందాం. ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కొంత సీరియస్గా తీసుకొని, అంటే ఒకవైపు వాళ్ళపైన చేసేటువంటి వ్యక్తిగత ఆరోపణలను కూడా సీరియస్గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.